ఆర్టికల్ 143 భారత రాజ్యాంగంలో ఉన్న ఒక అతి ముఖ్యమైన ఆర్టికల్. అసలు ఏం చెప్తుంది ఈ ఆర్టికల్ అంటే పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కన్సల్ట్ ద సుప్రీంకోర్టు గురించి చెప్తుంది. అంటే భారత రాజ్యాంగాధిపతిగా ఉన్న రాష్ట్రపతికి పరిపాలనా పరంగా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాల్ని కోరుతారు. ఇక్కడ పరిపాలన అంతా రాజ్యాంగం ఆధారంగానే జరుగుతుంది. కాకపోతే కొన్ని విషయాలు రాజ్యాంగంలో మెన్షన్ చేసి లేకపోవచ్చు, ఇన్ కేసు ఉన్న క్లారిటీ లోపించి ఉండొచ్చు. సో అటువంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు సలహాల్ని రాష్ట్రపతి కోరడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ రేరెస్ట్ ఫినామినన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 సంవత్సరాల్లో కేవలం దాదాపు 15 సార్లు మాత్రమే రాష్ట్రపతి ఆర్టికల్ 143ని ఉపయోగించుకుని సుప్రీంకోర్టు యొక్క సలహాల్ని కోరడం జరిగింది. మరి ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ ఆర్టికల్ 143 కరెంట్ పాలిటీలోకి ఎందుకు వచ్చిందంటే ఈ ఆర్టికల్ని యూజ్ చేసుకుని మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుని దానికి ఎగెనెస్ట్గానే 1 కాదు 2 కాదు 14 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ 14 క్వశ్చన్స్ యొక్క మెయిన్ టార్గెట్ సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధినే ప్రశ్నించడం అని చెప్పొచ్చు. రాజ్యాంగం ప్రకారం నీ లిమిట్స్ ఇవి అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టున్నాయి ఈ క్వశ్చన్స్ అన్ని. రాజ్యాంగంలో ఏమీ మెన్షన్ చేయకుండానే రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాల్లో మీరు ఎలా జోక్యం చేసుకుంటారని అడిగారు. అలానే రాష్ట్రపతి గవర్నర్లు ఈ పనిని ఇంతకాలంలోనే చేయాలని రాజ్యాంగంలోనే లేనప్పుడు డెడ్ లైన్స్ విధించే అధికారం మీకు ఎవరిచ్చారని అడిగారు. సో దిస్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ఆఫ్ ఇండియన్ పాలిటీ ఇన్ ద ఇయర్ 2025 అని చెప్పొచ్చు. సో ఇక్కడ రాష్ట్రపతి అడిగిన 14 క్వశ్చన్స్ అండ్ వీటి తాలూకు ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు అసలు సుప్రీంకోర్టు రాష్ట్రపతి గవర్నర్ల అధికారాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అయిందో తెలియాలి. ఎక్కడో స్విచ్ చేస్తే ఇంకెక్కడో లైట్ వెలిగినట్టు అసలు ఈ ఇష్యూ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే తమిళనాడు గవర్నర్ దగ్గర స్టార్ట్ అయింది. యాక్చువల్లీ దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దాన్ని చెక్ చేయండి. సో ఇక్కడ సింపుల్గా ఇష్యూ ఏంటంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ తమిళనాడు గవర్నర్కి క్లాషెస్ వచ్చాయి. తమిళనాడులో ప్రస్తుతం ఏ గవర్నమెంట్ ఉందంటే డిఎంకే గవర్నమెంట్ ఉంది. గవర్నర్ ఏమో ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటారు. సో వీళ్ళిద్దరికీ క్లాషెస్ నడుస్తున్నాయని చెప్పుకున్నాం కదా. ఇక్కడ తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లుల్ని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఏం చేశారంటే ఆమోదించకుండా పాకెట్ వీటో చేస్తారు. దీనివల్ల పరిపాలన ఆగిపోతుందని తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు 415 పేజీలతోటి ఒక భారీ తీర్పుని ఇవ్వడం జరిగింది. సో ఈ తీర్పులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు రాష్ట్రాలు పంపే బిల్లుల్ని ఇలా మీ దగ్గరే పెట్టుకుని పరిపాలనకి ఆటంకం కలిగించడం మంచిది కాదని గవర్నర్ని తిట్టి దీనికి సంబంధించి ఒక డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతంటే ఆ డెడ్ లైన్ 3 months, 3 నెలలు. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ 415 పేజీల తీర్పులో కొంచెం స్పేస్ ఖాళీగా ఉందని గవర్నర్తో పాటు రాష్ట్రపతిని కూడా మెన్షన్ చేసేసింది. సో అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాష్ట్రపతి లేదా గవర్నర్ల దగ్గరికి వచ్చే బిల్లుల్ని 3 నెలల్లోగా ఆమోదించాలి లేదా తిప్పి పంపాలి, అంతేగాని పాకెట్ వీటో అంటే మీ స్పందన తెలియజేయకుండా మీ దగ్గరే పెట్టుకుని ఉండకూడదు అని చెప్పింది. ఇన్ కేసు అలా మీ దగ్గర పెట్టుకుని ఉంటే ఆ బిల్లులు అప్రూవ్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇన్ కేసు మీ దగ్గర పెట్టుకోకుండా వాటిని రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల రీజన్స్ని కూడా మెన్షన్ చేయాలని చెప్పింది. సో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఆర్టికల్ 142, ఆర్టికల్ 200. ఇక్కడ ఆర్టికల్ 142 అనేది ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు గురించి చెప్తుంది. అంటే సుప్రీంకోర్టు యొక్క విస్తృతాధికారాలు. తన ముందుకొచ్చిన ఏ కేసులో అయినా సరే పూర్తి న్యాయం జరగడానికి అవసరమైన ఆదేశాలని జారీ చేసే విస్తృతాధికారాలని సుప్రీంకోర్టుకి ఎవరు కల్పిస్తారంటే ఆర్టికల్ 142 కల్పిస్తుంది. అంటే ఇక్కడ న్యాయం జరగట్లేదని న్యాయశాఖ భావించినప్పుడు శాసనశాఖ ఇంకా కార్యనిర్వాహక శాఖల అధికారాల్లో జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చేసే అధికారాన్ని కూడా ఈ ఆర్టికల్ 142 అనేది సుప్రీంకోర్టుకి ఇస్తుంది. దీన్నే మనం ఏమంటాం అంటే జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. కానీ మన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మాత్రం దీన్ని ఏమంటున్నారంటే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటున్నారు. ఇక్కడ జ్యుడిషియల్ యాక్టివిజానికి జ్యుడిషియల్ ఓవర్ రీచ్కి డిఫరెన్స్ ఏంటంటే న్యాయం జరగట్లేదని సుప్రీంకోర్టు భావించినప్పుడు సుప్రీంకోర్టు యాక్టివ్గా పనిచేసి న్యాయం జరిగేలా చేయటానికి ఇతర శాఖలకు ఆర్డర్స్ వేసింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. అంటే సుప్రీంకోర్టు యాక్టివ్గా పనిచేయడం అనమాట న్యాయం కోసం. ఈరోజు ఓవర్ రీచ్ అంటే ఏంటంటే తనకి సంబంధం లేకపోయినా సరే ఇతరుల అధికారాల్లో జోక్యం చేసుకోవడం.
అంటే అవ్వాల్సిన దానికంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే దాన్ని ఓవర్ రీచ్ అంటాము. న్యాయం జరపడానికి యాక్టివ్గా పనిచేస్తే దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 200 అసెంట్ టు బిల్స్. ఈ ఆర్టికల్ 200 ఏం చెప్తుందంటే బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్కి ఉన్న అధికారాలు, వీటో పవర్స్ గురించి చెప్తుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఆర్టికల్ 200 అనేది గవర్నర్కి ఇచ్చే అధికారాలు పరిమితంగానే ఉంటాయని చెప్పింది. రాజ్యాంగంలో వీటో పవర్స్కి సంబంధించి టైమ్ లైన్స్ అయితే ఏమీ మెన్షన్ చేయలేదు. ఇలా మెన్షన్ చేయనప్పటికీ మీరు 3 నెలల్లో డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎంటైర్ కాంట్రవర్సీ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే రాజ్యాంగంలో అయితే వీటో పవర్స్కి సంబంధించి ఎటువంటి డెడ్ లైన్ విధించలేదు. కానీ ఇలా డెడ్ లైన్ విధించకపోతే ఈ బిల్లుని గవర్నర్స్ లేదా రాష్ట్రపతి తమ దగ్గరే పెట్టేసుకున్నారనుకోండి, పరిపాలన ఆగిపోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఏం చేసింది, దానికి ఒక డెడ్ లైన్ అంటూ విధించడం జరిగిందనమాట. అంటే 3 monthsలో మీరు ఏదో ఒకటి చెప్పాలి, ఎస్ ఆర్ నో అనేది. కానీ ఇలా చెప్పకుండా బిల్స్ మీ దగ్గర పెట్టేసుకుంటే పరిపాలన ఆగిపోతుందని సుప్రీంకోర్టు వెర్షన్. మరి ఇక్కడ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఏమంటున్నారంటే మేము ఏం చేయాలో, ఎంతకాలం ఉంచుకోవాలో మాకు రాజ్యాంగమే చెప్పలేదు, చెప్పడానికి నువ్వెవరు అని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం, ఆర్టికల్ 201. ఎందుకంటే ఈరోజు ద్రౌపది ముర్ము ఈ ఆర్టికల్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి. సో ఇక్కడ ఆర్టికల్ 201 ఏం చెప్తుందంటే బిల్స్ రిజర్వ్డ్ ఫర్ కన్సిడరేషన్. ఎవరి కన్సిడరేషన్ అంటే రాష్ట్రపతి కన్సిడరేషన్. అంటే బిల్లుల్ని గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం కేంద్రానికి పంపొచ్చు. సో ఇక్కడ రాష్ట్రపతి డెసిషనే ఫైనల్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్టికల్ 200లో కానీ 201లో కానీ 2 ఆర్టికల్స్ ఎక్కడా కూడా బిల్లుల మీద ఎంతకాలంలో రియాక్ట్ కావాలనే విషయం గురించి భారత రాజ్యాంగంలో ఏమీ చెప్పలేదు. సో రాజ్యాంగంలో లేదు కాబట్టే సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ 142 యూజ్ చేసి ఇలా 3 months అని డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. సో ఎంటైర్ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. దీని మీద ఆల్రెడీ 1 month బ్యాక్ అనుకుంటా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈ జడ్జెస్ మరి సూపర్ పార్లమెంట్లా బిహేవ్ చేస్తూ అన్ని విషయాల్లోనూ వేలు పెడుతున్నారని, అలానే ఈ ఆర్టికల్ 142 అనేది న్యూక్లియర్ మిసైల్లా తయారైందని విమర్శించారు. సో నెక్స్ట్ ప్రజెంట్ సిచ్యుయేషన్కి వస్తే ఈ ఇన్సిడెంట్ మీద ఈ ఆర్టికల్ 143 ద్వారా ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుని 14 క్వశ్చన్స్ అడగడం జరిగింది. రేపు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. అంటే మరి మక్కీకి 8వ క్వశ్చన్లో ఏమడిగాడు, 13వ క్వశ్చన్లో ఏమడిగారు, ఇలా అయితే గుర్తుపెట్టుకోక్కర్లేదు. జస్ట్ ఎసెన్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అంటే ఆర్టికల్ 200 ఉందనుకోండి, ఈ ఆర్టికల్ కింద ఏదైనా బిల్లుని గవర్నర్ ముందుకు తెచ్చినప్పుడు గవర్నర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి. అదేవిధంగా ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్లు రాజ్యాంగ విచక్షణాధికారాలను ఉపయోగించడం న్యాయబద్ధమా కాదా, ఇలాంటివి అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుని అడిగిన ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ఆప్షన్స్ బిఫోర్ ఏ గవర్నర్ వెన్ ఏ బిల్ ఈజ్ ప్రజెంటెడ్ టు హిమ్ అండర్ ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే రాష్ట్ర అసెంబ్లీ ఒక గవర్నర్కి ఒక బిల్ని పంపించినప్పుడు ఈ ఆర్టికల్ 200 కింద అతని ముందున్న ఆప్షన్స్ ఏంటి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఈజ్ ద గవర్నర్ బౌండ్ బై ద ఎయిడ్ అండ్ అడ్వైస్ టెండర్డ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ while exercising all the options available with him when a bill is presented before him under Article 200 of the Constitution of India. దీని మీనింగ్ ఏంటంటే ఈ ఆర్టికల్ 200 ప్రకారం చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వపు బిల్లుల మీద నిర్ణయం తీసుకునే సమయంలో గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్, ఈ క్యాబినెట్ యొక్క నిర్ణయం సలహాల మేరకు మాత్రమే వ్యవహరించాలా, అంటే స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్కి లేదా అని కొంచెం సెటరిక్గా అడగడం అనమాట. Is the exercise of constitutional discretion by the governor under Article 200 of the Constitution of India justiciable? అంటే ఇక్కడ రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ తీసుకున్న విచక్షణాధికార నిర్ణయం ఏదైతే ఉందో అది న్యాయ పరిశీలనకి లోబడి ఉంటుందా అని. నెక్స్ట్ 4th పాయింట్, ఇక్కడ ఒక కొత్త ఆర్టికల్ వచ్చింది చూడండి, ఆర్టికల్ 361. Is Article 361 of the Constitution of India an absolute bar to the judicial review in relation to the actions of a governor under Article 200 of the Constitution of India? ఈ ఆర్టికల్ 200 కింద గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటారు కదా,
ఈ నిర్ణయాల్ని కోర్టుల సమీక్షా విచారణ నుంచి ఆర్టికల్ 361 అనేది కాపాడుతుందా అని. అసలు ఇక్కడ ఆర్టికల్ 361 అంటే ఏంటి? ప్రొటెక్షన్కి సంబంధించి ప్రొటెక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్స్, గవర్నర్స్ అండ్ రాజ్ ప్రముఖ్స్. అంటే రాష్ట్రపతి, గవర్నర్లు, ఇతర ప్రభుత్వ ప్రముఖులకు కోర్టుల నుంచి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి, అరెస్టుల నుంచి ఈ ఆర్టికల్ 361 అనేది రక్షణను కల్పిస్తుంది. సో ఇన్ కేస్ ఈ ఆర్టికల్ 200 ద్వారా ఏమైనా కాంట్రవర్షియల్ డెసిషన్స్ తీసుకుంటే ఈ కోర్టుల నుంచి ఆర్టికల్ 361 అనేది మమ్మల్ని సేవ్ చేస్తుందా అని. నెక్స్ట్ 5th పాయింట్. In the absence of constitutionally prescribed time limit and the manner of exercise of powers by the governor, can timelines be imposed? Actually Supreme Court చేసింది ఇదే కదా. And the manner of exercise be prescribed through judicial orders for the exercise of all powers under Article 200 of the Constitution of India by the governor. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ గవర్నర్లు ఎంతకాలంలో నిర్ణయం తీసుకోవాలనే దాని మీద రాజ్యాంగంలో స్పష్టమైన కాలపరిమితి అయితే లేదు. సో ఇటువంటి కాలపరిమితిని జ్యుడిషియల్ ఆర్డర్స్ ద్వారా న్యాయ వ్యవస్థ విధించవచ్చా అని. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఈజ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ బై ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 201 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా జస్టిసబుల్? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఈ ఆర్టికల్ 201 దేని గురించి చెప్తుందంటే రాష్ట్రపతి యొక్క విచక్షణాధికారాల గురించే చెప్తుంది. సో ఈ 201 ద్వారా రాష్ట్రపతికి కల్పించబడే విచక్షణాధికారాన్ని న్యాయపరంగా సమీక్షించవచ్చా అని ఈ 6th క్వశ్చన్ మీనింగ్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇక్కడ 5th క్వశ్చన్ గుర్తుంది కదా మనకి. 5th క్వశ్చన్లో ఏం అడిగారు? రాష్ట్రపతి గవర్నర్ యొక్క నిర్ణయాధికారం మీద కాలపరిమితి విధించే అధికారం మీకుందా అని అడిగారు 5th క్వశ్చన్లో. సో ఇక్కడ 7th క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ ఎవరి నిర్ణయాధికారాల గురించి మాట్లాడుతున్నారంటే ప్రెసిడెంట్ యొక్క నిర్ణయాధికారాల గురించి మాట్లాడుతున్నారు. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్లీ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లైన్ అండ్ ద మేనర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ బై ద ప్రెసిడెంట్, కెన్ టైమ్ లైన్స్ బి ఇంపోజ్డ్ and the manner of exercise be prescribed through judicial orders for the exercise of discretion by the president under article 201. గవర్నర్ దగ్గర ఆర్టికల్ మెన్షన్ చేసాము, ఆర్టికల్ 200 మెన్షన్ చేసాం. ఇక్కడ ప్రెసిడెంట్ కాబట్టి ఆర్టికల్ 201 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషనల్లీ ఎటువంటి ప్రిస్క్రైబ్ టైం లైను లేదు. సో ఇలా రాజ్యాంగబద్ధంగా ఎటువంటి ఆదేశాలు లేనప్పుడు న్యాయపరంగా ఆదేశాలు జారీ చేసి ఇలా టైం లైన్స్ని పెట్టొచ్చా? ఇన్ కేస్ పెట్టినా వాటినేమో కట్టుబడి ఉండాలా అని. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇన్ లైట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్ గవర్నింగ్ ద పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఈజ్ ద ప్రెసిడెంట్ రిక్వైర్డ్ టు సీక్ అడ్వైస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ బై ద వే ఆఫ్ ఎ రిఫరెన్స్ అండర్ ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ టేక్ ద ఒపీనియన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వెన్ ద గవర్నర్ రిజర్వ్స్ ఎ బిల్ ఫర్ ద ప్రెసిడెంట్స్ అసెంట్ ఆర్ అదర్వైజ్. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్స్ని గవర్నర్స్ రిజర్వ్ చేసి డెసిషన్ తీసుకోకుండా ఉంటారు, లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తారు. సో ఇటువంటి సిచ్యుయేషన్స్లో తప్పనిసరిగా నేను ఆర్టికల్ 143 యూజ్ చేసి సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాల్సి ఉంటుందా అని. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఆర్ ద డెసిషన్స్ ఆఫ్ ద గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201, గవర్నర్కి ఆర్టికల్ 200, ప్రెసిడెంట్కి ఆర్టికల్ 201 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రెస్పెక్టివ్లీ justiciable at a stage anterior into the law coming into force? Is it permissible for the courts to undertake judicial adjudication over the contents of a bill in any manner before it becomes law? సో సింపుల్గా చెప్పాలంటే బిల్లులు చట్టంగా మారే ముందు గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? నెక్స్ట్ 10th క్వశ్చన్. Can the exercise of constitutional powers and the orders of or by the president or the governor be substituted in any manner under Article 142 of the Constitution of India? ఇక్కడ ఆర్టికల్ 142 అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు, అంటే సుప్రీంకోర్టుకు ఉన్న విస్తృతాధికారాలు. సో ఈ విస్తృతాధికారాలని క్వశ్చన్ చేయడం అనమాట ఈ 10th క్వశ్చన్. ఈ రాష్ట్రపతి లేదా గవర్నర్కి రాజ్యాంగం ద్వారా వచ్చిన అధికారాలని, వాళ్ళ ఆర్డర్స్ని ఏ రకంగా సబ్స్టిట్యూట్, ఇక్కడ సబ్స్టిట్యూట్ అంటే రీప్లేస్ చేయడం అని అర్థం. సో ఇలా రీప్లేస్ చేయడానికి ఆర్టికల్ 142కి అనుమతి ఉందా అని.
నెక్స్ట్ 11th క్వశ్చన్. ఈజ్ ఎ లా మేడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఈ లా ఇన్ ఫోర్స్ వితౌట్ ద అసెంట్ ఆఫ్ ద గవర్నర్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? లా మేడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లు. ఇక్కడ గవర్నర్ ఆమోదం లేకుండా చట్టంగా మారుతుందా అని. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇక్కడ మళ్ళీ కొత్త ఆర్టికల్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 145(3). ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొవిజన్ టు ఆర్టికల్ 145(3) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఇట్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎనీ బెంచ్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ టు ఫస్ట్ డిసైడ్ యాజ్ టు వెదర్ ద క్వశ్చన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొసీడింగ్స్ బిఫోర్ it is such a nature which involves substantial questions of law as to the interpretation of constitution and to refer it to a bench of minimum 5 judges? ఇక్కడ ఈ ఆర్టికల్ 145 అంటే ఏంటంటే రూల్స్ ఆఫ్ కోర్ట్. దీనిలో 3rd క్లాజ్ ఏం చెప్తుందంటే మినిమం నెంబర్ ఆఫ్ జడ్జెస్ గురించి చెప్తుంది. సో సింపుల్గా మనం అర్థం చేసుకునే భాషలో చెప్పాలంటే రాజ్యాంగానికి సంబంధించి ఎటువంటి ఇంటర్ప్రిటేషన్ చేయాలన్నా దాని తాలూకు బెంచ్లో ఎంతమంది జడ్జెస్ ఉండాలి అంటే 5 మెంబర్స్ ఉండాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి మన తమిళనాడు గవర్నర్ కేసులో తీర్పు ఇచ్చిన బెంచ్లో జడ్జెస్ ఎంతమంది? 2. సో ఇక్కడ ఆర్టికల్ 142ని ఆధారం చేసుకొని ప్రెసిడెంట్స్ అండ్ గవర్నర్స్ బిల్స్ని ఎక్కువ కాలం తమ దగ్గర ఉంచుకోకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ని ఎఫెక్ట్ చేస్తూ తీర్పునిచ్చిన బెంచ్లో జడ్జెస్ ఎంతమంది అంటే ఆన్సర్ ఏంటి? 2 మెంబర్స్. కానీ ఇక్కడ ఆర్టికల్ 145(3) ప్రకారం ఎంతమంది జడ్జెస్ ఉండాలి? 5 జడ్జెస్ ఉండాలి. అర్థమవుతుంది కదా. సో ఈ ఆర్టికల్ 145(3) ప్రకారం మీరు చేసింది రాంగ్ కదా అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు అనమాట. డూ ద పవర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ టు మ్యాటర్స్ ఆఫ్ ప్రొసీజరల్ లా ఆర్ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ టు ఇష్యూయింగ్ డైరెక్షన్స్ ఆర్ పాసింగ్ ఆర్డర్స్ విచ్ ఆర్ కాంట్రరీ టు are inconsistent with existing substantive or procedural provisions of the Constitution of India law in force? సో ఇక్కడ రాష్ట్రపతి ఏమడుగుతున్నారంటే ఈ ఆర్టికల్ 142 అనేది సుప్రీంకోర్టుకి ఇచ్చే పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొసీజరల్ లాకి మాత్రమే పరిమితమా, లేదా ప్రస్తుతం రాజ్యాంగంలో లేదా చట్టాల్లో ఉన్న నిబంధనలకు వ్యతిరేకంగా కూడా తీర్పులు ఇచ్చే అధికారాన్ని ఈ ఆర్టికల్ 142 అనేది మీకు కల్పిస్తుందా అని. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్. Does the Constitution bar any other jurisdiction of the Supreme Court to resolve disputes between the Union Government and the State Governments except by the way of a suit under Article 131 of the Constitution of India? ఈ ఆర్టికల్ 131 అనేది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గురించి చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రాలకి లేదా రాష్ట్రాలకి కేంద్రానికి ఏమైనా వివాదాలు వస్తే వాటిని పరిష్కరించడానికి యూజ్ చేసే ఆర్టికల్ ఈ ఆర్టికల్ 131. సో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివాదాలని సుప్రీంకోర్టు పరిధిని నిర్దేశించే ఈ ఆర్టికల్ 131 ద్వారా కాకుండా అంటే ఈ 131 పరిధిలో కాకుండా వేర్వేరుగా పరిష్కరించడానికి రాజ్యాంగం వ్యతిరేకించదా? ఇది 14th క్వశ్చన్. సో ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట, తమిళనాడుకి మాకు గొడవలు ఉంటే నువ్వు రాజ్యాంగం చెప్పినట్టు పరిష్కరించాలి కానీ మాకే లిమిట్స్ సెట్ చేస్తా అంటే ఎలా అని. సో దీస్ ఆర్ ద 14 క్వశ్చన్స్ ఆస్క్డ్ బై ద ప్రెసిడెంట్ to Supreme Court of India using Article 143. పాపం జస్ట్ నిన్ననే జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చి రాగానే ఇటువంటి టిపికల్ ఇష్యూ ఆయన ముందుకు వచ్చింది. మరి నెక్స్ట్ ఈ బిఆర్ గవాయ్ ఏం చేస్తారంటే మనం ఇంతకు ముందే 12th పాయింట్లో చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. రాజ్యాంగానికి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేయడానికి ఏం చేయాలని చెప్పుకున్నాం? 5 మందికి తగ్గకుండా ఒక బెంచ్ లేదా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఆర్టికల్ 143 ప్రకారం రాజ్యాంగానికి సంబంధించి రాష్ట్రపతి సుప్రీంకోర్టుని ఏమైనా డౌట్ అడిగినప్పుడు సుప్రీంకోర్టు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే 5 మందికి తక్కువ కాకుండా ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తుంది. సో ఈ రాజ్యాంగ ధర్మాసనం దగ్గర భారత ప్రభుత్వం తరపున ఎవరు వాదిస్తారు అంటే భారత ప్రభుత్వం వెర్షన్ని ఎవరు చెప్తారంటే అటార్నీ జనరల్ చెప్తారు. సో అటార్నీ జనరల్ తన వెర్షన్ చెప్పడం లేదా తమ వాదనలు వినిపించిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ ఈ సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే ఉంది ఇది తన జడ్జిమెంట్ని ఇవ్వడం జరుగుతుంది.
సో ఇక్కడ రాష్ట్రపతి ఏమైనా డౌట్ అడిగితే సుప్రీంకోర్టు తన ఒపీనియన్ని ఏదో ఒక సీక్రెట్ కవర్లో పెట్టి సీక్రెట్గా ఇవ్వడం అనేది జరగదు, ఓపెన్గా తీర్పు రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట తన డెసిషన్ని. కానీ ఇది అధికారానికి సంబంధించిన విషయం కాబట్టి ఇక్కడ కార్యనిర్వాహక శాఖ అంటే ఎగ్జిక్యూటివ్ కానీ లేదంటే న్యాయశాఖ జ్యుడిషియరీ కానీ రెండూ కూడా డామినేషన్ కోసం ట్రై చేస్తూనే ఉంటాయి. సో రాబోయే రోజుల్లో ఈ టాపిక్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. అలానే రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నుంచి గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య అధికారాల విభజన గురించి, సుప్రీంకోర్టు అధికారాల పరిధి గురించి, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ల గురించి, వీటన్నింటికి సంబంధించి మనం పైన చెప్పుకున్న ఆర్టికల్స్ గురించి కంపల్సరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.